ఒక క్యూబ్ రూట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 421875 మనకు వచ్చే ఆన్సర్లో 2 డిజిట్స్ ఉంటాయి. లాస్ట్ 3 డిజిట్స్ క్లోజ్ చేయండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది, ఆన్సర్లో కూడా 5 ఉంటుంది. ఎందుకంటే 5 క్యూబ్ 125, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. కాబట్టి 5తో ఎండ్ అయ్యే ఏ నెంబర్కైనా యూనిట్స్ డిజిట్లో 5 ఉండాలి. మిగిలిన పార్ట్ చూడండి, 421 ఏ 2 పర్ఫెక్ట్ క్యూబ్స్ మధ్యలో ఉందో చూద్దాం. 343 512 7 క్యూబ్కి 8 క్యూబ్కి మధ్యలో ఉంది. 512 వదిలేయండి. 343 క్యూబ్ రూట్ ఎంతో చూడండి. 343 క్యూబ్ రూట్ 7. సో మన ఆన్సర్ 75. ఇంకొకటి చూద్దాం. త్రీ 73248 లాస్ట్ 3 డిజిట్స్ బాక్స్లోకి తీసుకోండి. దీనికి కూడా 2 డిజిట్స్ ఆన్సర్ రావాలి. ఇక్కడ చూడండి, యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది, ఆన్సర్ 2 ఉంటుంది. ఎందుకంటే 2 క్యూబ్ 8. సో ఇక్కడ 8 ఉంటే బయట 2 ఉండాలి. సో ఇక్కడ 8 ఉంది, బయట 2 ఉంది. 373 ఇందాకట్లాగే 343కి 512కి మధ్యలో ఉంది. కాబట్టి దీని క్యూబ్ రూటే 10th డిజిట్ అవుతుంది.